బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రానున్న 2.5 ఏళ్లలో ప్రపంచంలోని టాప్ 5 రాజధానుల సరసన అమరావతిని నిలబెట్టడమే సీఎం చంద్రబాబు కల అని రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ తెలిపారు. గతంలో తాను మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు అనేక సంస్కరణలు తీసుకొచ్చినట్లు గుర్తు చేశారు. అమరావతిలో వివిధ పనుల కోసం 48,000 కోట్లతో టెండర్లు పిలిచామని, అందులో 9,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అధికారుల భవనాలను 90% పూర్తి చేశామని అన్నారు. వాటన్నిటినీ గత వైకాపా ప్రభుత్వం నాశనం చేసిందని మండిపడ్డారు. రాజధాని అభివృద్ధికి పక్కా ప్రణాళిక సిద్ధంగా ఉందని మంత్రి నారాయణ తెలిపారు. 2.5 ఏళ్లలో రాజధాని నిర్మాణం పూర్తవుతుందని స్పష్టం చేశారు. అలానే రాజధాని ప్రాంతంలో అనేక భవన నిర్మాణాలు వివిధ దశల్లోనే నిలిచిపోయాయని అన్నారు. సీఎం చంద్రబాబు మరోసారి రాజధానిని అభివృద్ధి చేసే బాధ్యతను తనపై ఉంచారని వివరించారు. ఆయన నమ్మకాన్ని నిలబెట్టేందుకు అహర్నిశలు శ్రమిస్తానని అన్నారు. గత ప్రభుత్వం ప్రజలపై పన్నుల భారం మోపిందని విమర్శించారు. చెత్త పన్నుతో సామాన్యులు బాగా ఇబ్బందులు పడ్డారని తెలిపారు. నిరుపేదల సొంతింటి కలను సాకారం చేసేందుకు అత్యాధునిక టెక్నాలజీతో 11 లక్షల టిడ్కో ఇళ్లు నిర్మించామని గుర్తు చేశారు. వాటిని గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని మండిపడ్డారు. త్వరలోనే అన్ని సౌకర్యాలతో ఆ ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేసేందుకు కృషి చేస్తామని పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ స్పష్టం చేశారు. అలాగే అన్ని మున్సిపాలిటీల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు ఉంటాయని తెలిపారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మల్లికార్జున్ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. మల్లికార్జున్, చెప్పండి, నారాయణ పదవి బాధ్యతలు స్వీకరించారు. ఇదే సమయంలో ఆయన రాజధాని అంశాన్ని కూడా ప్రస్తావించారు. 2.5 ఏళ్లలో రాజధానిని పూర్తి చేస్తామని కూడా హామీ ఇచ్చారు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? కొద్దిసేపటి క్రితమే సెకండ్ బ్లాక్లో ఉన్న ఏదైతే మంత్రి పురపాలక శాఖకు సంబంధించిన ఛాంబర్ ఏదైతే ఉందో, గతంలో ఆయన ఏదైతే ఛాంబర్లో 2019 వరకు మంత్రిగా పనిచేశారో అదే ఛాంబర్ని మరోసారి తీసుకున్నట్టు కూడా తెలుస్తూ ఉంది. ఈ నేపథ్యంలోనే ఆయన కీలకంగా కొంచెం మాట్లాడినట్టు తెలుస్తూ ఉంది. పురపాలక సంఘానికి ప్రధానంగా ఉంది అమరావతి నగరం, రాజధాని అభివృద్ధి అంటూ కూడా ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. 2 సంవత్సరాల్లో పూర్తిగా రాజధానిలో రూపురేఖలు మార్చేస్తాము, రాజధాని మొత్తాన్ని పూర్తి చేసి తీరుతామంటూ కూడా ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. ముందుగా అసలు ఈ 5 సంవత్సరాల కాలంలో జగన్ ప్రభుత్వం ఏం కార్యక్రమాలు చేపట్టింది అమరావతిలో అంటే, ఈ మ్యాప్కు సంబంధించి మాస్టర్ ప్లాన్ ఏదైతే ఉందో 2019కి ముందు మాస్టర్ ప్లాన్ ఏదైతే ఉందో దాన్ని కంపల్సరీగా అమలు చేసి తీరుతామని చెబుతూనే 2019 నుంచి 24 వరకు ఏమైనా మార్పులు చేర్పులు జగన్ ప్రభుత్వం చేసిందా? ఎందుకంటే సెంటు భూమి పేరుతో కూడా R5 జోన్ అనే దాన్ని కొత్తగా క్రియేట్ చేయడం జరిగింది. ఆ జోన్కు సంబంధించి ఈ పారిశ్రామికులు ఎవరైతే వస్తూ ఉంటారో రాజధానిలో వారికి, అలాగే అక్కడున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించిన కేటాయించిన భూములు అక్కడ ఉన్నాయి. దాన్ని పూర్తి స్థాయిగా మార్చేసి జగన్ ప్రభుత్వం R5 జోన్గా ప్రకటించింది. 50,000 మందికి పైగా సెంటు భూములు ఇవ్వాలని నిర్ణయించింది. కోర్టుకు రైతులు వెళ్లడంతో కూడా దాన్ని పూర్తి స్థాయిగా ఆగిపోయిన పరిస్థితి. ఇలాగా కొన్ని మార్పులు అయితే రాజధానిలో చేసినట్టుగా కూడా భావిస్తూ ఉన్నారు. ఈ మొత్తం ఒక కమిటీని నియమించి రాజధానిలో భూములు ఎవరెవరికి కేటాయించారు 5 సంవత్సరాల పాటు, అంటే జగన్ ప్రభుత్వం 2019 నుంచి 24 వరకు అధికారంలో ఉన్నప్పుడు రాజధానిలో ఎలాంటి కార్యక్రమాలు చేపట్టనే దానిపై కూడా ఒక కమిటీ అయిపోతూ ఉన్నారు. ఆ కమిటీకి సంబంధించి రిపోర్ట్ వచ్చిన తర్వాత పూర్తి స్థాయిగా రాజధానిలో ఏ పనులు చేపట్టాలి, రాజధానిలో ఆగిపోయిన నిర్మాణాలు ఎప్పటి నుంచి ప్రారంభించాలి, అలాగే ఇప్పటికిప్పుడే సంబంధించి పూర్తిగా జంగిల్ క్లియరెన్స్ అనేది చేయడం జరిగింది. అలాగే రైతులకు సంబంధించి కౌలు కూడా కొన్ని ఆపేశారంటూ కూడా క్లియర్గా నారాయణ చెప్పిన పైచి కూడా కనిపిస్తూ ఉన్నాయి. అన్నింటికీ కూడా మేము అన్నింటినీ కూడా అమరావతిని అభివృద్ధి చేస్తూనే రైతులకు ఇచ్చిన హామీల మొత్తాన్ని కూడా నిలబెడతా ఉంటామని కూడా నారాయణ చెప్పడం జరిగింది. 2 సంవత్సరాలు డెడ్ లైన్ పెట్టుకొని మరి రాజధాని నిర్మాణం పూర్తి చేస్తామంటూ కూడా నారాయణ బాధ్యతలు తీసుకున్న సందర్భంగా వ్యాఖ్యానించడం జరిగింది. రైట్ మల్లికార్జున, అయితే 2.5 ఏళ్లలో ఈ అమరావతిని అభివృద్ధి చేయడమే కాకుండా టాప్ 5 రాజధానుల లిస్టులో అమరావతిని కూడా చేర్చుతానని చంద్రబాబు హామీ ఇచ్చినట్లుగా కూడా నారాయణ స్పష్టం చేశారు. అదేవిధంగా అమరావతి బాధ్యత తనపై పెట్టారు అని చెప్పి కూడా చెప్పారు. సో దీనికి సంబంధించి ప్రణాళిక అంతా సిద్ధంగా ఉందని భావించాలా? తప్పకుండా, ఎందుకంటే 2014 నుంచి 19 వరకు ఏదైతే ఇటు విజయవాడ, గుంటూరు ఆ పరిసర ప్రాంతాల్లో రాజధాని వస్తుంటూ కూడా మొదట్లో ప్రచారం జరిగింది. అదే బేస్ చేసుకొని గుంటూరు, విజయవాడ మధ్యలోనే ఏదైతే రాజధానిలో ఉన్న 3 మండలాలు ప్రధానంగా చూసుకుంటే 29 గ్రామాలు ఉన్నాయి. ఇటు మంగళగిరి కానీ, తాడేపల్లి కానీ,
తుళ్ళూరు కానీ ఇటు 3 మండలాల్లో కూడా 29 గ్రామాలకు ల్యాండ్ పూలింగ్ చేసి దాదాపుగా 33,000 ఎకరాలు రైతుల వద్ద నుంచి సేకరించడం జరిగింది. ఆ సేకరించతో పాటు ప్రభుత్వ అటవీ భూములన్నీ కూడా కలిపి దాదాపుగా 52,000 ఎకరాలు రాజధానికి సమకూరింది. ఈ నేపథ్యంలోనే రైతులకు ఇవ్వాల్సిన రెటరబుల్ ఫ్లాట్స్కు సంబంధించి కానీ ఆ మౌలిక సదుపాయాలు కల్పించడం కానీ, అంతేకాకుండా ఒక కార్పొరేషన్ సిఆర్డీఏ చట్టం చేసిన తర్వాత దాంట్లోనే ఒక కార్పొరేషన్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ అంటూ ఏర్పాటు చేశారు. రాజధానిలో 29 గ్రామాలకు సంబంధించి ఇన్ఫ్రాస్ట్రక్చర్ రోడ్లు కానీ సంబంధించిన లైటింగ్స్ కానీ, అలాగే డ్రైనేజీ వ్యవస్థ కానీ, కేబులింగ్ వ్యవస్థ కానీ మొత్తం కూడా ఆ కార్పొరేషన్కి అప్పచెప్పడం జరిగింది. అలాగే మొత్తం ఒక ప్లానింగ్ ప్రకారం అప్పుడు ఆ 2019కి ముందు ప్రభుత్వం, టీడీపీ ప్రభుత్వం అప్పుడు అమలు చేయడానికి సిద్ధమైంది. 42,000 కోట్లతో కూడా టెండర్లు పిలవడం జరిగింది. ఏదైతే సీడ్ క్యాపిటల్ ఉంటామన్నామో సీడ్ క్యాపిటల్కు సంబంధించి 6 కిలోమీటర్ల పొడవున 2 కిలోమీటర్ల వెడల్పున కూడా సీడ్ క్యాపిటల్ అనేది నిర్మాణం చేయడానికి కూడా అప్పుడు టెండర్లు పిలిచారు. దాదాపుగా 42,000 కోట్లతో కూడా ప్రభుత్వానికి సమకూర్చిన భవనాలు ఏవైతే ఉన్నాయో, ఇటు సెక్రటరియట్ కావచ్చు, అలాగే హెచ్ఓడీస్ కావచ్చు, అసెంబ్లీ కావచ్చు, హైకోర్టు కావచ్చు, రాజ్ భవన్, సీఎం కార్యాలయం, ఇలాగ అన్నిటికి కూడా టెండర్లు పిలవడం జరిగింది. అవన్నీ కూడా గ్రౌండ్ లెవెల్లో ఇటు రావడం కూడా జరిగింది. గ్రౌండ్ లెవెల్లో పునాదులు కూడా అవడం జరిగింది. కొన్ని అయితే బిల్డింగ్లు కూడా పైకి లేసిన పరిస్థితి కూడా ఉంది. ఈ అన్నింటినీ కూడా ప్రణాళికాబద్ధంగా అప్పుడు మేము నిర్వహించడం జరిగింది. అలాంటి ప్రణాళిక అనేది సిద్ధంగానే ఉంది. ఏదైతే కమిటీ ఏర్పాటు చేస్తామని అనుకున్నామో ఆ కమిటీకి సంబంధించి రిపోర్ట్ వచ్చిన వెంటనే మొదలుపెట్టే పరిస్థితి కనిపిస్తూ ఉన్నట్టు కూడా ఆయన చెబుతున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. మల్లికార్జున, అలాగే భవన నిర్మాణాలు కూడా ఇదివరకు టీడీపీ ప్రభుత్వంలో 90% పూర్తయ్యాయి, కానీ అవన్నీ వైసీపీ ప్రభుత్వం వచ్చాక పూర్తిగా నాశనం అయ్యాయని కూడా గుర్తు చేశారు నారాయణ. మరి వీటన్నిటిని కూడా 100% పూర్తి చేస్తామని కూడా హామీ ఇస్తున్నారు. మరి వీటికి నిధులు సమకూరే పరిస్థితి ఉందా? తప్పకుండా నిధులు సమకూరే పరిస్థితి ఉన్నట్టు కూడా తెలుస్తూ ఉంది. ఎందుకంటే అప్పుడు 5 సంవత్సరాల కాలంలో కూడా ఫైనాన్స్ డిపార్ట్మెంట్ నుంచి అమరావతి నిర్మాణానికి ₹1 కూడా జగన్ ప్రభుత్వం కేటాయించిన దాఖలాలు లేవు. కానీ ఈసారి కంపల్సరీగా ఈ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ నుంచి బడ్జెట్లో కూడా అమరావతి నిర్మాణానికి బడ్జెట్ కేటాయించే అవకాశం ఎక్కువగా కనిపిస్తూ ఉంది. అలాగే అమరావతిలో ఉన్న మిగులు భూములు ఏవైతే ఉన్నాయో ఆ భూములకు సంబంధించి లీజుకి ఇవ్వటం కానీ, లేకపోతే అమ్మకాలు చేయటం కానీ, తనఖా పెట్టడం కానీ, ఇట్లాంటి అంశాలు చేసుకొని అమరావతి నిర్మాణానికి డబ్బులు సమకూర్చే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది. గతంలో ఏదైతే ఉందో 2019కి ముందు ఇటు ఇది సంబంధించి 2,000 కోట్లు కూడా అప్పుడు అప్పులో తీసుకురావడం జరిగింది. దానికి సంబంధించి సెన్సెక్స్ దాంట్లో కూడా పెట్టడం జరిగింది. అప్పుడు 2,000 కోట్లు వెంటనే రావడం కూడా జరిగింది. వితిన్ సెకండ్స్లో అవి సంబంధించి రావడం జరిగింది. ఇలాగే అమరావతి ప్రణాళిక గతంలో ఏదైతే పెట్టారో అట్ని ఈసారి కూడా అమరావతి ప్రణాళిక పాతదాన్ని అమలు చేస్తాము, పూర్తి చేస్తామంటూ కూడా నారాయణ యోజన పరిస్థితి కనిపిస్తా ఉంది. రైట్ మల్లికార్జున్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.